ఇక్కడ వాక్యం రాబడింది. ಈಗ ವಾಕ್ಯಂ ರಾಸಿಂದೆ మేము తెలియజేసిన సమాచారము ನನ್ನ ಕೆಚ್ಚುమందన సుసమాచారం ఎవడు నమ్మెను? ಬೇನೂರು నిజంగా పోయిసిందే. ఏంది ఆ సమాచారం? బేన్ సమాచారం. ఏంది ఆ సమాచారం? అదే బేదే సమాచారం. ఇదిగో గొల్గోతా కొండలో, ఇదో గల్గత మెడతా, కల్వరి సిలువలో, కల్వారి చిలువతా, ఆకాశముకి భూమికి మధ్యలో, అదిగా భూమికి మబ్బికి భూమి నడువే, మూడు మైకుల మధ్యలో, మూడు నట్టి నడువే. హల్లెలూయా. అది ఇంకే తలత కొయ్యే పక్కన వెళ్ళిపోతూ ఆ పక్కత దెబ్బ. ఈ విధంగా మనందరి కొరకు ఇది మన్సేంగా ఉండు కలవరి సిలువలో ఉండు. యేసు మన కల్వరి చిల్లుతగా నలిగిపోతున్నారు. నలిగి అత్తం ఇది హల్లెలూయా. పాపి అయిన మానవుని అది ఇంకే పాపం మంద నారిని సాతానుకు వాసస్థలముగా అది ఇంకా సైతన మన్నుకుంటే మానవుని నారినికి పరిశుద్ధపరచడానికి, ఆ శుభ్రంతునాకే పవిత్రపరచడానికి, అది చక్కన వేడిసినాకే యేసు రక్తాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు కాసే యేసు నెత్తుడితే అందరూ పాపం వేడనాకే అక్కడ రాబడింది. అక్కడ రాసింది మన రోగములు పరీక్షను, అది మన రోగం కూడా అతను మన కొరకు నెల కొట్టబడ్డాడు. అది మన రోగాచంగా నలిగి ఎత్తాం. అతను మన కొరకు గాయపరచబడ్డాడు. మంచిగా దెబ్బతీస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పాపిని విమోచించిన అది పాపతంకి అది పాపతింగ్ శుభ్రంతోనగా కల్వరి సిలువలో సిలువతా ఉండు. యేసు నలిగిపోతుంది. యేసు నలిగి అత్తు. ఈ రాత్రి ఎవరైనా ఈ ముల్పే నేను దేవునికి ఒక మందిరముగా మార్చబడాలి. ಕೆತ್ತವಾಲು ನನ್ನ ದೇವಿನ ಅವ್ರ ಮಂದಿರಮಿನ ನನೆ ತಯಾರಾಗ್ತಾನೆ. ದೇವರವ್ರ ಗುಡಿಗಿನ ನನೆ ತಯಾರಾಯ್ತಾನೆ. దేవునికి ఒక మందిరముగా మార్చు. ಅದಕ್ಕೆ ನಾನು ಇನ್ನೇನು ಮಾರು ಸರಿಯ అయ్యా నేను సాతానుకు ఒక మందిరముగా ನನ್ನ నేను దయ్య ముందిరిన మీద నేను యేసుదే ముందిరిన నేను మార్స. హల్లెలూయా. హల్లెలూయా. ఇది శక్తి చేత కాదు, ఇది సత్తు నారిన సత్తాయి బలము చేత కాదు, పట్టినయు ఈ రాత్రి ఈ ముల్పే నా జీవితంలో ఈ పరిశుద్ధాత్మ తోటి కార్యం జరిగించండి. కార్యం జరిగిస్తా. వచ్చండి. అది ఇంకే